Hello guys, welcome back to my channel Honey Telugu Audio Stories. CEO Romance episode number 3. నాకు అన్నీ తెలుసు. కావాలని నా బాడీ పార్ట్ టచ్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు 30 ఏళ్ళు. ఈ వయసులోకి ఇవన్నీ తెలియవు అంటే నేను నమ్మాలా అని ఇరిటేట్ అవుతూ అన్నాడు జై. అతిథి అమాయకంగా లుక్ ఇచ్చింది. నాకు నేను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పాడు. అతిథి షాక్ అయ్యి జై వైపు చూసింది. జై అతిథి వైపు చూసి నిన్ను చూస్తే నాకేదో అనుమానంగా ఉంది అనగానే అతిథి కొద్దిగా షాక్ అయింది. నువ్వు కావాలనే నన్ను టచ్ చేస్తున్నావు అని జై అనేసరికి అమాయకంగా జై వైపు చూస్తుంది. జై తన శరీరంలో కనిపిస్తున్న ఒక మార్పుని చూశాడు. కొన్ని సంవత్సరాల నుండి ఇలాంటి స్పర్శకి రాని మార్పు అతిథి టచ్ చేయగానే ఏదో మార్పు కనిపించడం జై గమనించాడు. నాకు కలుగుతున్న ఫీలింగ్ నిజమేనా అని ఆశ్చర్యంగా తనలో తాను అనుకుని, ఏయ్, నువ్వు వెంటనే కిందకి వెళ్ళి డాక్టర్కి కాల్ చేయమని పద్మకి చెప్పు, బంటికి కూడా చేయమను అని అతిథితో కంగారుగా అన్నాడు జై. అతిథి టెన్షన్తో, సార్ మీకేం కాలేదు కదా, ఏమైనా ప్రాబ్లమా అని భయంగా అడిగింది. తన నెగ్లిజెన్స్ వల్ల జైకి ఏమైనా జరిగిందా అని అతిథి కంగారు పడుతుంది. అబ్బా, దీనికి ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నా అని జై చిరాగ్గా ఫీల్ అవుతూ, దట్స్ అన్నోన్ ఆఫ్ యువర్ బిజినెస్, ముందు నేను చెప్పించే అని అతిథిని గసిరాడు. అతిథి కంగారు పడుతూ స్పీడ్గా వెళ్ళి ఈ విషయాన్ని పద్మకి చెప్పి తిరిగి జై దగ్గరికి వచ్చింది. జై పైజామా గుండీలు తీసేసి ఉండటం గమనించింది అతిథి. వెళ్ళి బటన్స్ పెట్టేందుకు పైజామా ముట్టుకోబోతుండగా, డోంట్ టచ్ మీ, నాకు దూరంగా నిలబడు అని అతిథిపై గట్టిగా అరుస్తాడు జై. సార్, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ సమయంలో యాక్సిడెంట్గా జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. జై ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలను పక్కకి తిప్పుకున్నాడు. 1 అవర్ తర్వాత జై పర్సనల్ డాక్టర్ వంశీ వచ్చాడు. హాస్పిటల్ నుంచి నేరుగా ప్రొఫెషనల్ డ్రెస్తోనే వచ్చేశారు. డాక్టర్తో మాట్లాడే ముందు అతిథి వైపు చూసి, నువ్వు కిందకెళ్ళు అన్నాడు జై. అతిథి కంగారుగా, సార్ మీకేమైందో ఏమో అని టెన్షన్గా ఉంది. విషయం ఏంటో తెలిస్తేనే కదా మిమ్మల్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో నాకు అర్థమవుతుంది అని అనగానే, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్తావా లేదా, బట్టలు సర్దుకొని శాశ్వతంగా ఇంటికి వెళ్ళిపోతావా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు జై. అతిథి ఏం మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో మొహం డల్గా పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆగు, వెళ్లే ముందు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అనగానే డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న ఒక వ్యక్తి, టింకు టింకు, ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మని పిలిచావు, ఏమైనా సీరియసా టింకు అని అరుస్తూ వచ్చాడు. వచ్చింది ఎవరో కాదు, జై బెస్ట్ ఫ్రెండ్ బంటి. రే బంటి, నీకు చాలాసార్లు చెప్పా నన్ను అలా పిలవద్దు అని. నాకు క్యూర్ అయ్యాక నీ కాళ్ళు విరుక్కొట్టి ఇదే బెడ్పై పడుకోబెడతా అని సీరియస్ అయ్యాడు జై. ఏ టింకు, అలా మొహం ముడుచుకోకు, మన ఇద్దరం ఫ్రెండ్స్. నువ్వు త్వరగా కోలుకొని నిలబడితే నిన్ను నా పేరుతో పిలిచే ధైర్యం నాకుందా చెప్పు. యు చిల్ మ్యాన్ అని నవ్వుతూ చెప్పాడు బంటి. డోర్ దగ్గర అతిథి బంటి ఒకరినొకరు చూసుకున్నారు. కొత్తగా వచ్చిన కేర్ టేకర్ ఈవిడేనా అని లో వాయిస్తో హాయ్ అని చెప్పి డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చాడు బంటి. కిందకి వెళ్తున్న అతిథి టెన్షన్గా ఉన్నట్టు బంటి గమనించాడు. జైకి ఏమీ కాకూడదు, ఏదైనా అయితే జాబ్ పోతుందేమో అని భయం. ఓకే జై, ఇప్పుడు చెప్పండి, ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా పిలిచారు అని కూల్గా అడిగాడు డాక్టర్. జై డీప్ బ్రీతింగ్ తీసుకుని డాక్టర్ వైపు చూశాడు. కాస్త సిగ్గుతో కూడిన ఎక్స్ప్రెషన్తో గొంతును సవరిస్తూ, డాక్టర్, ఇది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా శరీరం ఫీలింగ్ టచ్కి రియాక్ట్ అవ్వడం నేను గమనించాను అన్నాడు. డాక్టర్ బంటి ఇద్దరు షాక్లో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిజమా, ఏం జరిగిందో అసలు అని ఇద్దరు ఒకసారి అడిగారు. జై తండ్రి ప్రకాష్ ఆర్మీలో పనిచేస్తుండేవాడు. జైన్ని తీసుకొని ఆర్మీ ల్యాన్స్లో సరదాగా
ప్రమాదానికి గురైంది. యాక్సిడెంట్లో జే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. డాక్టర్ కూడా అన్ని రకాల పరీక్షలు చేసి జే శరీరం ఇకపై అమ్మాయికి స్పందించదని తేల్చి చెప్పారు. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైంలో ట్రీట్మెంట్ ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ అయిన వంశీ ప్రెజెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు జే. ఈ ట్రీట్మెంట్ కోసం జే విదేశ మందులను కూడా వాడాడు. ఇప్పటికీ ఆ ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎలాంటి చలనం రాలేదు. అతిథి టచ్తో జే శరీరం పులకరించుకోవడం జై బంటీలను ఆశ్చర్యానికి గురిచేశాయి. నిజంగా ఇది ఒక రకంగా మెడికల్ హిస్టరీలో మిరాకిల్ అని చెప్పాలి. కానీ జరిగిన విషయం ఎవరికైనా చెప్పాలంటే జై అవమానంగా ఫీల్ అవుతున్నాడు. యవ్వనంలో ఉన్న అందగత్త వల్ల తనలో ఈ మార్పు వచ్చిందని చెప్పుకోవడానికి తనకంటా వయసులో పెద్దదైన ఒక యావరేజ్ అమ్మాయి ఇందుకు కారణం అని చెప్పుకోవడానికి చాలా తేడా ఉందని జై అభిప్రాయం. అతిథి వాళ్ళ ఫీలింగ్స్ వచ్చాయని ఎలా చెప్పాలి అని తెలిస్తే అందరూ నిన్ను చూసి నవ్వుకుంటారు అని మనసులో మదన పడుతున్నాడు. జై, అసలేం జరిగిందో ఉన్నది ఉన్నట్లు చెప్పు. మరేం పర్వాలేదు, నువ్వు అలా చెప్తేనే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో ఐడియా వస్తుంది అని జైని అడిగేటి డాక్టర్. జే తడబడుతూ చిన్నగా, అదే కొత్తగా నన్ను చూసుకోవడానికి అమ్మాయి వచ్చింది కదా, తను నాకు స్పాంజ్ బాత్ చేపిస్తుంటే అని మధ్యలోనే ఆపేశాడు. డాక్టర్ వంశీ బంటికి జరిగిన విషయం అర్థమైంది. నేను లోపలికి వస్తుంటే నాకు ఎదురుపడింది ఆ అమ్మాయి. తాకితేనే నీకు ఫీలింగ్స్ వచ్చాయి అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు బంటి. నువ్వెంత హ్యాండ్సమ్గా ఉంటావో తెలుసా, నీకు మరీ ఇంత బ్యాడ్ టేస్ట్ ఉందంటే నమ్మలేకపోతున్నానరా అంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతాడు బంటి. నోర్మోయ్ బ్లడీ ఈడియట్ అని జై పిడికిలి బిగించి బెడ్పై కొట్టాడు. డాక్టర్, మీరు చెప్పండి, నేను కోలుకుంటున్నానా, నాకు నయం అయిపోయిందా అని ఆతృతగా అడిగాడు జై. కాసేపు డాక్టర్ సైలెంట్ అయిపోయి, నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ యాక్సిడెంట్తో సెక్సువల్ పరంగా నీలో ఎటువంటి చలనం లేదు. ఎన్నో ఏళ్ల నుండి మెడిసిన్స్ వాడుతున్నావు. బహుశా వాటి వల్ల నీలో ఈ చలనం వచ్చిందనుకుంటాను. ఇన్ని రోజులు నీ మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండిపోయావు. ఇప్పుడు జరిగింది నిజంగానే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు డాక్టర్. డాక్టర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు జై. డాక్టర్ మళ్ళీ కాసేపు ఆలోచించి, ఓ పని చేయి, నిన్ను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయిని నీ పక్కనే ఉండవను అని జైకి సలహా ఇచ్చాడు డాక్టర్. బంటి వెనక నుండి నవ్వుతూ, డాక్టర్, మీరు చెప్పేదేంటి, ఆమె డైలీ జైకి స్పాంజ్ బాత్ చేయాలనేగా, అలా చేస్తే కొద్ది రోజుల్లో జై కోరుకుంటాడేమో, కానీ కనీసం చూస్ చేసుకున్న అమ్మాయి మినిమం యావరేజ్గా అయినా ఉండాలి కదా, పోయి ఆంటీతోనా అన్నాడు. జైకి కోపం ఎక్కువైంది. రే, ముందు బయటకు పో బంటిపై గట్టిగా అరిచాడు జై. ఓకే కూల్, నేను జోక్ చేశా అంటూనే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం గోవా వెళ్ళి అక్కడ 2 అమ్మాయిల్ని హైర్ చేసుకుని మనం స్పాంజ్ బాత్ చేపిద్దాం అని చెప్పాడు బంటి. నిజంగా చాలా మంచి ఐడియా బంటి అని డాక్టర్ కూడా నవ్వుతూ. జై వారి మాటలకు అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. డాక్టర్ సెటస్కోప్ బ్యాగ్లో పెట్టుకుంటూ, జై, నేను బయలుదేరుతా, ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్ విత్ మీ అని అడిగాడు. ఇంకేం లేదు డాక్టర్, మీరు వెళ్ళొచ్చు అని తల ఊపాడు జై. పక్కనే ఉన్న బంటి, డార్లింగ్, నేను కూడా వెళ్తాను, చిన్న పనే ఉంది అని చెప్పి వెళ్తుండగా, రే, నువ్వెక్కడికి, నీతో పనే ఉంది, ఇక్కడే ఉండు సీరియస్ వాయిస్తో అన్నాడు జై. డాక్టర్ వెళ్ళిపోయాక, ఏంది నీ బాధ, ఏమైనా ఇంపార్టెంటా అని విసుక్కుంటూ అడిగాడు బంటి. మరోవైపు జైకి ఏమైంది అని అనుకుంటూ మెట్ల దగ్గర నుంచొని కంగారు పడుతోంది అతిథి. బంటి బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు. మెట్ల మీద నుంచి ఉన్న అతిథిని చూసి, నువ్వేనా జైని చూసుకోవడానికి వచ్చిన న్యూ కేర్ టేకర్ని, నీ ఏజ్ 30 years అని చెప్పారు, నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు, నిజం చెప్పు, నీ ఏజ్ అంతా, నువ్వు పెట్టుకున్న గ్లాసెస్ తీసేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తావు అంటూ అతిథి గ్లాసెస్ తీయడానికి ప్రయత్నించాడు బంటి. అతిథి కాస్త భయంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వెనక్కి జరిగింది. వెంటనే బంటిని డైవర్ట్ చేయడం కోసం, నాకు షార్ట్ సైట్ ఉంది, గ్లాసెస్ లేకుంటే కనపడదు, బై ద వే నన్ను ఫ్లాట్ చేయాలని చూడొద్దు, చూడ్డానికి యంగ్గా
కనిపించొచ్చేమో గానీ నాకు 30 ఏళ్ళు. అయినా అమ్మాయిలు ఏజ్ అడగకూడదని మీకు తెలియదా? అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది అతిథి. హాహాహా! నీ ఇంటెన్షన్ అర్థమైంది. మా కంపెనీలో కూడా నీలాగే ఒక అందమైన అమ్మాయి ఉంది. తన వయసు 20 ఉంటాయి అనుకున్నాను. తర్వాత తెలిసింది తనకి 29 ఏళ్ళని నవ్వుకుంటూ చెప్పాడు బంటి. అది విని అతిథి నవ్వుకుంది. వాళ్ళిద్దరి మధ్య కూల్ వాతావరణం మేరుకుంది. బంటి చుట్టుపక్కల చూసి, హే, మీ బాస్ని జాగ్రత్తగా చూసుకో. అతిథి జై రూమ్కి వెళ్ళేసరికి జై పడుకుండిపోయాడు. ఏమీ శబ్దం చేయకుండా మెల్లగా బయటికి వచ్చి అక్కడ ఉన్న బాల్కనీ విండో దగ్గర నిలబడింది. చిమ్మ చీకట్లో వెలుగునిస్తున్న చందమామని చూసి వచ్చే చల్లగాలిని చూసి ఆస్వాదిస్తోంది. అతిథికి తన గతమంతా గుర్తు వచ్చింది. తన లైఫ్ ఇంకా వెళ్తోంది. అతిథి భయం మొదలైంది. మా కష్టాల నుండి బయటపడాలి అంటూ చల్లగా తన చర్మానికి తాకే గాలి స్పర్శ ఆస్వాదిస్తూ గట్టిగా తన ఊపిరి పీల్చుకుని రేపు ఎలాగైనా స్టీఫెన్ రావాలి. అతిథి మనసులో దేవుణ్ణి కోరుకుంది. జైకి ఏమైనా స్పాంజ్ బాత్ చేపించాల్సి వస్తుందేమో అని భయపడుతూ స్టీఫెన్ రావాలని దేవుణ్ణి కోరుకుంటుంది అతిథి. నెక్స్ట్ మార్నింగ్ స్టీఫెన్ వచ్చి అతిథి ఎక్కడ ఉందా అని ఇల్లంతా వెతుకుతాడు. కిచెన్ రూమ్లో ఇడ్లీ తింటున్న అతిథిని చూసి, అమ్మా, నీ మేలు మర్చిపోలేను అని కృతజ్ఞతతో చెప్పాడు. అయ్యో అంకుల్, ఇది నా డ్యూటీ అని తింటూనే నవ్వుతూ చెప్పింది అతిథి. అతిథి కళ్ళు టైర్డ్గా ఉన్నాయి. అది అబ్జర్వ్ చేసిన స్టీఫెన్కి అర్థమైంది అతిథికి రాత్రంతా సరిగ్గా నిద్రలేదని. స్టీఫెన్కి కూడా సేమ్ ఇలాంటి అనుభవాలు జేతో చాలా ఉన్నాయి. అంకుల్, ఓ చిన్న హెల్ప్, జేకి రోజు మీరే స్పాంజ్ బాత్ చేపిస్తే బాగుంటుంది అనిపిస్తోంది అని సాఫ్ట్గా చెప్పింది అతిథి. సరే తల్లి, బాధ్యతని పంచుకున్నావు. నీ ఇబ్బంది అర్థం చేసుకోగలను. ఒక పెళ్లి కాని అమ్మాయి అబ్బాయికి స్నానం చేపించడం కష్టమే. స్టీఫెన్ చిన్న స్మైల్ ఇచ్చాడు. స్టీఫెన్ ఎగ్జైట్ అవుతూ అమ్మ అతిథి, నేను అన్నది నిజమేనా? జయబాబు నీకు ఫుడ్ దగ్గర కండిషన్స్ పెట్టి టిఫిన్, ఇడ్లీ, మధ్యాహ్నం, రాత్రి పప్పు అన్నం మాత్రమే పెట్టమని ఆర్డర్ వేశాడంట, నాకు పద్మ చెప్పింది అని అడిగాడు. అతిథి తిన్న ప్లేట్లు కడుగుతూ అవును అన్నట్లు తల ఊపింది. జయబాబు అన్నది అది మనసులో పెట్టుకోకమ్మా. ఆ టైంకి ఆయన మనసు బాలేనట్లుంది. ఆయన మాటలు పట్టించుకోని రోజు ఆ పప్పు అన్నం తిని బ్రతకాలంటే కష్టం. రోజంతా పని చేయాలంటే కాస్త శక్తి కావాలి. ఇంట్లోకి చేసిన వంటలు నీకోసం కొన్ని దాచిపెట్టాను, పద్మకి చెప్పాను అని అతిథికి ధైర్యం ఇచ్చాడు స్టీఫెన్. స్టీఫెన్ చూపించిన ప్రేమకు అతిథి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ అంత ప్రేమతో కేర్ తీసుకుంటున్న వ్యక్తిని చూసింది. అతిథి కళ్ళల్లో నీళ్లు చూసి, అయ్యో, దీనికి ఎవరైనా ఏడుస్తారా అమ్మా అని ఓదార్చాడు స్టీఫెన్. కళ్ళు తుడుచుకుని, చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ నాకు పప్పన్నం చాలు. మళ్ళీ ఈ విషయం జేకి తెలిసిందంటే ఏమైనా ఉందా? నాకు అంతగా అవసరం అయితే బయటకు వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను, వంట చేసుకుంటాను అని తడబడుతూ సమాధానం చెప్పింది అతిథి. నువ్వు చాలా మొండిదానివి అతిథి అని స్టీఫెన్ చిన్నగా నవ్వాడు. అతిథికి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు స్టీఫెన్ని పిలిచి, అంకుల్ చెప్పడం మర్చిపోయాను, ఆయన ఈరోజు ఫిజికల్ థెరపీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా. ఈరోజు ఎలాగో సండే, నేను కొన్ని బట్టలు ఎక్స్పెన్సెస్ కొనుక్కోవడానికి బయటకి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తాను. ఈసారి ఏమనుకోకుండా జైని హాస్పిటల్ తీసుకువెళ్తారా అని మీరు రిక్వెస్ట్గా అడిగింది అతిథి. ఇంతేనా? నేను చూసుకుంటాలే తల్లి, నువ్వు వెళ్ళిరా అని భరోసా ఇచ్చాడు స్టీఫెన్. ఈ విషయాన్ని జైతో మీరే చెప్పండి, నాకు అడగాలంటే కాస్త భయంగా ఉంది అని అంటోంది అతిథి. సరే అమ్మ, పద, జై దగ్గరికి వెళ్దామని ఇద్దరు కలిసి వెళ్తారు. బెడ్పై పడుకొని టీవీ చూస్తున్న జైని చూసి, బాబు, అతిథి బయటకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే ఆసుపత్రికి మీకు తోడుగా నేను వస్తాను అని స్టీఫెన్ చెప్పాడు. సరే, ఏం పర్లేదు అని జై కూల్గా చెప్పాడు. ఈ ఏరియాలో బస్సులు ఉండవు, ట్రాఫిక్ కూడా ఎక్కువే. స్టీఫెన్ తనకేమైనా వెహికల్ అరేంజ్ చేయి అని అన్నాడు. వద్దు సార్, నేను ఎలాగోలా వెళ్ళి వస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి జై రూమ్ నుండి బయటికి వచ్చేసింది అతిథి. కాసేపటికి ఒక చిన్న పర్స్ చేత్తో పట్టుకొని విల్లా నుండి బయలుదేరింది అతిథి. విండో నుండి అతిథి వెళ్ళడానికి గమనించాడు జై. రాత్రి అతిథి వల్లే తనలో స్పర్శ రావడం, ఎప్పటినుంచో ఉన్న ప్రాబ్లం నయం అవ్వడం జైకి అతిథిపై ఎక్కడో తెలియని పాజిటివ్ వైబ్స్ కలిగించేలా చేశాయి. అలా అతిథి తన కళ్ళకు కనిపించినంత వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు జై. ఆ విల్లా రోడ్కి కాస్త దూరంలో ఉంది. 10 నిమిషాలు నడిచాక మెయిన్ రోడ్ వచ్చింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఓ ట్యాక్సీ వచ్చింది. 40 నిమిషాల జర్నీ తర్వాత విజయవాడ సిటీలోకి కార్ ఎంటర్ అయింది. అతిథి బస్టాండ్ దగ్గర దిగి అలా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తోంది.
సరైన నిద్రం భోజనం లేకపోవడంతో అతిథికి బాగా ఆకలి వేస్తుంది. టేస్టీగా ఏదైనా తినాలనిపించింది. పక్కనే ఓ రెస్టారెంట్లోకి వెళ్ళింది అతిథి. రెస్టారెంట్ లోపల చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఎక్కడా ఖాళీగా లేదు. కాసేపటికి ఓ టేబుల్ ఫ్రీ అవడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంది అతిథి. బేరర్ని పిలిచి చికెన్ బిర్యానీ, 1 కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ అని ఆర్డర్ చేసింది. ఫుడ్ వచ్చేసింది. బిర్యానీ టేస్టీగా ఉండటంతో చుట్టూ ఎవరున్నారని గమనించుకోకుండా ఆవురావురమంటూ ఫుడ్ తింటోంది అతిథి. అదే సమయానికి రెస్టారెంట్ ముందు ఉన్న రోడ్డుపై BMW కార్ ఆగింది. అందులో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తున్న జే ఉన్నాడు. స్టీఫెన్ కారులో ముందు కూర్చున్నాడు. అతిథి ఈ విషయాన్ని గమనించకుండా తినే పనిలో బిజీగా ఉంది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి వారానికి 2-3 సార్లు జే ఫిజికల్ థెరపీకి వెళ్ళడం తప్పనిసరి. జే కారులో తనకి నచ్చిన ఫ్యాక్టర్ స్టోరీస్ని కార్ ఆగటం చూసి ఏమైంది, ఎందుకు ఆగింది అని లేట్ స్టీఫెన్ని అడిగాడు. ఏం లేదు బాబు, సంక్రాంతి వస్తుంది కదా, అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. దానికి తోడు ఈరోజు ఆదివారం కదా, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది అని కూల్గా చెప్పాడు స్టీఫెన్. అది విన్న జే చిరాకుతో కార్ విండో ఓపెన్ చేసి అటు ఇటు చూశాడు. సడన్గా రెస్టారెంట్లో అతిథిని చూసి గుర్తుపట్టాడు. అక్కడ కూర్చుంది అతిథి కదా, షాపింగ్ అని చెప్పి ఇక్కడ బిర్యానీ తింటుందా? నేను వెహికల్ అరేంజ్ చేస్తానంటే వద్దంది. ఇందుకేనా? ఈ అమ్మాయి తినడానికే పుట్టినట్టుంది అని మనసులో తిట్టుకున్నాడు జై. కారులో ఏసీ వేసినా కూల్ అవ్వట్లేదు ఏంటబ్బా అని స్టీఫెన్ వెనక్కి తిరిగి చూశాడు. జై అతిథిని చూడటం స్టీఫెన్ అబ్జర్వ్ చేశాడు. దేవుడా, పోయిపోయి అతిథి జైకే దొరికిపోయిందా? స్టీఫెన్ తలకొట్టుకున్నాడు. ఆ సమయంలో జై మొహం ఎర్రబడ్డం గమనించాడు స్టీఫెన్. జై బాబు, అది మన అతిథి కదా, తింటోంది, ఇంట్లో భోజనం సరిపోనట్లుంది పాపం అని కవర్ చేయడానికి ట్రై చేశాడు స్టీఫెన్. అంటే నేను తనని సరిగ్గా చూసుకోవట్లేదంటావా అని ఫేక్ స్మైల్ ఇచ్చాడు జే. నా ఉద్దేశం అది కాదు బాబు, మీరు అతిథిని బాగా చూసుకుంటున్నారని స్టీఫెన్ తడబడుతూ చెప్పాడు. ఆ తరువాత స్టీఫెన్కి ఏం చెప్పాలో తెలియలేదు. ఏమవుతుందో, జే అతిథిని ఏమంటారో స్టీఫెన్ కంగారు పడుతుండగా జే కూల్గా రేపు లంచ్లో బిర్యానీ చేపించండి అని స్టీఫెన్తో చెప్పాడు. మనసులో ఏదో తెలియని చిన్న సంతోషంతో స్టీఫెన్ సరే బాబు అని తల ఊపాడు. జై బాబుని తప్పుగా అర్థం చేసుకున్నానే, అతిథిని చూడగానే తిడతారు అనుకున్నాను, అంత మంచోడు, అతిథి కోసం బిర్యానీ చేపించమన్నారు అని సంబరపడ్డాడు స్టీఫెన్. కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది. జై కార్ హాస్పిటల్కి బయలుదేరింది. అతిథి కూడా జై బయలుదేరిన కాసేపటికి బిర్యానీ తినేసి బిల్ కట్టేసి ఒక క్లాత్ షోరూమ్కి వెళ్ళి కావాల్సిన బట్టలు కొనుక్కొని సాయంత్రం వరకు అలా చక్కర్లు కొట్టి తిరిగి విల్లాకు చేరుకుంది. అతిథి రావడం చూసిన పద్మ, అమ్మ అతిథి, ఇప్పుడేనా రావడం అని సాఫ్ట్ వాయిస్తో అడిగింది. పద్మ పలకరింపుతో ప్యూర్ లవ్ కనిపించడంతో అతిథి హృదయం పొంగిపోయింది. ఆనందంతో అతిథి కళ్ళు దీపంలో వెలిగిపోయాయి. అవునండి, షాపింగ్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. మీకోసం ఇష్టమైన మంచూరియా ఎగ్ నూడిల్స్ తెచ్చాను అని చెప్పింది అతిథి. ఇద్దరూ పార్సిల్ బయటకు తీసి తినడం మొదలుపెట్టారు. ఇంతలో అతిథి పద్మ, ఆంటీ, జే ఫ్యామిలీ ఏంటి, ఎవరు కనిపించరు, ఎక్కడుంటారు అని అడిగింది. ఈ స్టోరీ ఇక్కడితో ఆగిపోకూడదు అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. పద్మ గట్టిగా నవ్వి, నీకు జయబాబు బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, జయబాబు ఫ్యామిలీ సిటీలోని ఇంట్లో ఉంటారు. ఆయన కొన్ని వేల కోట్లకు అధిపతి. వాళ్ళకున్న డబ్బు పవర్తో ఈ సిటీని శాసించగలరు. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, ఈ విషయాలు ఏవి నీకు తెలిసి ఉండవులే. జే ఫాదర్ ప్రకాష్ రావుతో పాటు మళ్ళా 3 తరాలు వారు మిలిటరీలో పనిచేశారమ్మా. జై వాళ్ళ అమ్మగారు కాత్యాయని దేవి, జయదేవ్ గ్రూప్ కార్పొరేషన్కు CEO అని ప్రౌడ్గా చెప్పింది. జయదేవ్ గ్రూపా అంటూ తెలిసిన కంపెనీల రియాక్షన్ ఇచ్చింది అతిథి. అతిథి వాళ్ళ నాన్న గోవింద్కి కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలతో పరిచయాలు ఉండేవి. అలా వాళ్ళ నాన్న ద్వారా ఈ కంపెనీ గురించి తెలుసుకుంది అతిథి. ఇండియాలో టాప్ 10 కంపెనీల్లో జయదేవ్ గ్రూప్ ఒకటి. దాదాపు 1500 మంది ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించి రియల్ ఎస్టేట్, టూరిజం, హాస్పిటల్, ఫార్మా ఇలాంటి అనేక రకాల్లోనూ కంపెనీల్లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని స్థాయికి ఎదిగింది. జయదేవ్ గ్రూప్ కంపెనీకి బెస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ ఇన్ ఇండియా 2021 అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీ సంవత్సర ఆదాయం సుమారు 5,000 కోట్లు అని అతిథి మనసులో ఆలోచిస్తోంది. పద్మ మాత్రం అతిథి వింటుందా లేదా అని పట్టించుకోకుండా జై ఫ్యామిలీ గురించి చెప్తూనే ఉంది.
అంతే కదమ్మా, జై వాళ్ళ తాతయ్య నీలకంఠం గారు ఈ కంపెనీ చైర్మన్. జయబాబు వాళ్ళ నాన్న ప్రకాష్ గారు కూడా మిలిటరీలో చేరి దేశానికి సేవ చేస్తుండేవారు. ఆర్మీ క్యాంపులో ఉన్నప్పుడు జైని కారులో ఎక్కించుకొని సరదాగా ట్రిప్కి వెళ్ళిన ప్రకాష్ రావు గారికి కార్ యాక్సిడెంట్ అయింది. జై, ప్రకాష్ గారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాష్ గారు 1 year హాస్పిటల్లో ఉండి తిరిగి ఆర్మీలో రీజాయిన్ అయ్యారు. తర్వాత జయబాబు పై చదువుల కోసం విదేశాలకి వెళ్ళి వచ్చి ఇప్పుడు వాళ్ళ కంపెనీనే చూసుకుంటున్నాడమ్మా. దురదృష్టం ఏంటంటే జయబాబుకి మళ్ళీ రెండోసారి యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది అని బాధపడుతూ వివరంగా చెప్పింది పద్మ. అతిథి ఫ్యామిలీ కూడా జై ఫ్యామిలీకి ధీటుగానే ఉండేది. దర్శన్ చేసిన మోసం వల్ల అతిథి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. జై ఫ్యామిలీ చరిత్ర చెప్పి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో అతిథి, జయబాబుకి కోపం తెప్పించే పనులు ఏమీ చేయకు. ఈ సిటీకే అతను యువరాజు, ఇది కూడా నీ మంచి కోసమే చెప్తున్నా అని జాలిగా చెప్పింది పద్మ. అన్నట్లు సంక్రాంతి వస్తుంది కదా, మన విల్లాలో పనిచేసే వాళ్ళందరికీ మంచి బోనస్ ఇస్తారు తెలుసా అని పద్మ ఆతృతగా చెప్పింది. అతిథి చిన్నగా స్మైల్ ఇస్తూ, అలాంటి వాటి మీద నాకు పెద్ద ఆశలు లేవులేండి. నేను పనిలో చేరి వారం కూడా కాలేదు. ఎప్పటి నుంచో పనిలో ఉన్న వాళ్ళకి ఈ బోనస్ అయినా జైకి నేనంటే పడదులేండి. నేను కూడా ఇక్కడ లైఫ్ లాంగ్ పని చేయను. జై కోలుకోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని సాఫ్ట్గా చెప్పింది. పద్మ ప్రేమతో నిండిన కళ్ళతో అతిథి వైపు చూసి, అమ్మ అతిథి, నిజంగా నువ్వెంత మంచిదానివో తల్లి. ఇప్పుడున్న కాలంలో అందరూ డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు. నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తుంది అని దగ్గరికి తీసుకొని అతిథి నుదుటిపై ముద్దు పెట్టింది. ఇక్కడితో ఈ కథ ఆగిపోకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.